ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, మన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేటి ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన వాక్యాన్ని లేవగానే మనము ధ్యానించుట ద్వారా, వినుట ద్వారా మనము విశ్వాసములోనూ, నీతిలోనూ, పరిశుద్ధతలోనూ, యథార్థతలోనూ నిలిచి ఉండటానికి ఎంతో ఉపయోగకరమైనదని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందామా? దయచేసి మీ బైబిల్ తెరిచి ఈ మాటను చూడాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చదివిన వాక్య భాగములో దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈ మాటను చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తన నామమును బట్టి చూపిన ప్రేమ. మన దేవుడు ప్రేమ స్వరూపి అయిన దేవుడు అండి. ప్రేమకు రూపం ఎలా ఉంటుందనంటే, యేసు ప్రభువుని మనం చూపించాలి. యేసు ప్రభుని చూపించడం అంటే ఆయనకు కలిగిన మనస్సును మనము కలుగుండటమే. పత్రికలో ఆయన అంటారు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనలో ఎంతమంది యేసయ్య వంటి స్వచ్ఛమైన, శ్రేష్టమైన, ప్రేమ కలిగినటువంటి మనస్సును కలుగున్నారు? ఒక దినాన అమెరికా దేశం నుండి కలకత్తా ఆ పట్టణానికి ఒక ఆయన దిగి వచ్చి ఆ రోడ్డున నడుస్తూ వెళ్తూ ఉంటుంటే, ఒక ఇంటి వద్ద మేరీ అనే ఒక యవనస్తురాలు కుష్ఠిరోగి యొక్క పుండ్లు కడిగి ఆ చీమును, ఆ గాయములో నుండి కారుతున్న ఆ నెత్తురు శుభ్రం చేస్తూ ఉంటున్నప్పుడు విపరీతమైనటువంటి భరించలేనటువంటి వాసన ఆ పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఆ విదేశీయుడు, అనగా ఆ అమెరికా దేశం నుండి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఆ యవనస్తురాలైన మేరీతో అంటున్నాడు, ఛీ, ఈ పని నువ్వు ఎలా చేస్తున్నావు? నీవే గనక ₹1 కోటి నాకు ఇచ్చి ఈ పని చేయమంటే నేను చేయలేను అని చెప్పి వ్యసన పడుతూ ఉంటాడు. ఆమెను హేళన చేస్తాడు. ప్రియులారా, అయితే ఆమె దీనముగా తల ఎత్తకుండానే ఒక మాట చెప్తుంది. ఏంటో తెలుసురా? నీవు 2 కోట్లు ఇచ్చినా, నీవు 5 కోట్లు నాకు ఇచ్చినా నేను ఈ పని చేయను. ఎందుకంటే ఈ పని చేయడం నాకు బాధకరంగానే ఉంది. కానీ ఈ పని చేయడానికి క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేసింది అని ఆ మాట చెప్పినప్పుడు ఆయన తల దించుకున్నాడు, సిగ్గుపడ్డాడు. ప్రియులారా, ఆమె అంత పని తగ్గించుకుని ఆ పుండ్లు కడిగి కట్లు కట్టి తన చేతులతో ఆ యొక్క గాయాలను కడిగి తనకు ఆహారం తినిపిస్తుంటే, ఆయన బాగోగులు చూస్తుంటుంటే ఆ మనసు ఎక్కడి నుండి వచ్చిందండి? క్రీస్తు యేసు వంటి మనసు కదా అది. ఇది నా ప్రియులారా, యేసయ్య మనస్సును మనం కలుగుంటే అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారండి. ప్రసంగాలు లేకుంటే ఏవేవో చేర్చి ప్రజలను మార్చాలి అన్నటువంటి ఒక ఆలోచన అయితే, దేవుడు మనకు మరొక మార్గం ఇచ్చాడు. లోకములో ఉన్న ప్రజల్ని ప్రభు దగ్గరికి తేవడానికి ఏంటో తెలుసా? క్రీస్తు యేసు వంటి మనస్సును మనం కలుగున్నప్పుడు ప్రియులారా, మనమే ఆయన గుణాతిశయములను మన క్రియల ద్వారా లోకములో ప్రచురం చేసినప్పుడు లోకములో ఉన్న అనేక మంది ఆయన ప్రేమను మన ద్వారా
రుచి ఎరిగి ఆయన దగ్గరికి వస్తారండి. అలా ప్రభు దగ్గర నడిపించడానికి నీవు ఒక సాధనముగా వాడబడాలనుకుంటున్నావా? అయితే క్రీస్తు యేసు ప్రేమ, ప్రియులారా, దేవుని పక్షంగా మనము ప్రేమను కనపరిచినప్పుడు మనము చేసిన మంచి పనిని ఆయన చూస్తూ ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు అన్నటువంటి భావన మనలో ఉండటం మంచిది కదా. ఎందుకంటే ఆయన పట్ల మనం చూపించిన ప్రేమ, ఆయన నేర్పిన ప్రేమ లోకంలో చూపించినప్పుడు మనలను ఆయన మర్చిపోడు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు ప్రియులారా. కనుక ఆయన వైపు చూస్తూ దేవుని ప్రేమ, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక అద్భుతమైన పాట ఉంటుందండి. దేవుని ప్రేమ ఇదిగో. దేవుని ప్రేమను మనం పంచిపెడదామా? అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఒక వినూత్నమైన సందేశాన్ని మా దృష్టికి మీరు తెచ్చారు. మేము ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ వాక్యానుసారమైన జీవితాలను కలిగి మీకు మహిమకరమైన జీవితాలు ఈ లోకములో మేముంటూ మీ గుణాతిశయములను లోకములో ప్రచురం చేసేవారంగా ఉండుటకు, మంచి క్రియలను కలుగుటకు సహాయం చేయమని యేసు నామం పేరిట మమ్ములను మీకు అప్పగించుకునిచున్నాము తండ్రి. ఆమేన్.